ఈ వ్యక్తి ఒకే వారంలో 2 అణుబాంబులు పడ్డా దాన్ని తట్టుకొని బ్రతికి బయటపడ్డాడు. ఇతని పేరు సుటోము యమగూచి. ఇతను 1916లో జన్మించాడు. ఇతను ఒక ఇంజనీర్. యమగూచి ఉండేది నాగసాకిలో, కానీ బిజినెస్ ట్రిప్ కోసం హిరోషిమాకి వచ్చాడు. 1945లో ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. జపాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా యుద్ధాన్ని ముగించేందుకు అణుబాంబులను ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 6, 1945 హిరోషిమాలో యమగూచి తన కంపెనీ పని కోసం మిగతా 2 ఎంప్లాయీస్ తో కలిసి ఉన్నాడు. మార్నింగ్ 8:15కి ఆకాశంలో యుద్ధ విమానం కనిపించింది. సడన్ గా ఆకాశం నుండి అణుబాంబు పడింది. భయంకరమైన పేలుడు. ఒక్కసారిగా పెద్ద కాంతి. భూమిపై కొట్టుకు పడిపోయారు. నగరం మొత్తం నాశనమైంది. 70,000 మందికి పైగా చనిపోయారు. యమగూచి అక్కడి నుంచి కేవలం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. తన శరీరంపై తీవ్రమైన గాయాలతో రక్తాలతో తడిసిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని సిచ్యువేషన్ లో నిలబడ్డాడు. కానీ అతనికి ఒకే ఒక ఆలోచన, ఎలాగైనా తన ఊరు నాగసాకికి వెళ్లాలని. యమగూచి గాయాలతో బాధపడుతూ చివరికి ఒక ట్రైన్ ఎక్కి నాగసాకికి బయలుదేరాడు. అతను కుటుంబాన్ని కలిశాడు. ఆగస్టు 9 అతను తన కంపెనీకి వెళ్లి మేనేజర్ కు హిరోషిమాలో జరిగిన భయంకరమైన సంఘటనలను వివరించాడు. అతను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అతను చెప్పేలోపే ఒక్కసారిగా ఆకాశంలో మరో తేజస్సు. 11 AM కి 2వ అణుబాంబు నాగసాకి మీద పడింది. యమగూచి మళ్ళీ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఒక వారం లోపే 2వ అణుబాంబు నుంచి కూడా బ్రతికిపోయాడు. యమగూచికి పూర్తిగా గాయాలు మానుకోలేదు. రేడియేషన్ కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అయినా కూడా 93 సంవత్సరాల వరకు బ్రతికాడు. 2010లో 93 ఏళ్ల వయసులో ఆయన మరణించాడు.